వాటిల్లు. క్రమశిక్షణ విద్యార్థుల భవిష్యత్తుకు తొలి అడుగు. పార్వతీపురం, మన్యం జిల్లా పాచిపెంట మండలం పాంచాలి జిల్లా పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల ఆవరణలో మెగా పేరెంట్స్ మీటింగ్ ఘనంగా నిర్వహించారు. పంచాయతీ ప్రథమ పౌరుడు గూడేపు యుగంధర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. విద్యార్థుల యొక్క క్రమశిక్షణ భవిష్యత్తును తీర్చిదిద్దుతుందని సర్పంచ్ యుగంధర్ స్పష్టం చేశారు. క్రమశిక్షణ గాడి తప్పితే ఈ జీవితం శూన్యం అవుతుందని, ఈ విషయాన్ని విద్యార్థులు గమనించాలని అన్నారు. కానివ్వండి, ఎవరైనా క్రమశిక్షణతో చదువు నేర్చుకుంటే తప్ప మనం జీవితంలో బయటికి రాలేం. క్రమశిక్షణ అనేది గాడిలో తప్పింది అనుకోండి, అది స్టూడెంట్ పాఠశాల విద్య అవనివ్వండి, ఇంటర్మీడియట్ విద్య అవనివ్వండి, ఏ విద్య అయినా మన క్రమశిక్షణ ముఖ్యం. ఆ క్రమశిక్షణ అనేది ఎప్పుడు గాడి తప్పిందో మన లైఫ్ కూడా స్పాయిల్ అయిపోతుంది. అది విద్యార్థులు ముఖ్యంగా గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి మీరు కూడా నా అడ్వైజ్ అండి ప్రధాన ఉపాధ్యాయులు గారికి, ఇప్పుడు పేరెంట్స్ మీటింగ్ అనేటటువంటిది ప్రోగ్రెస్ తరపున కానివ్వండి, స్టూడెంట్స్ ప్రోగ్రెస్ ఏదైతే ఉందో దాని నిమిత్తం మీరు పెడుతున్నారు 3 monthsకో 4 monthsకో. అది ఒకసారి ఫుల్గా ఇప్పుడు ఎలాగైతే చాలా సంతోషం, ఆడవాళ్ళందరూ కూడా ఈ పేరెంట్స్ మీటింగ్కి రావడం చాలా సంతోషం అమ్మా. ప్రతి స్కూల్లో ప్రతి 3 నెలలకో 4 నెలలు పడుతున్నారండి, 2 నెలలకు ఒకసారి పెట్టి మీటింగ్ కూడా మీరు రావాలా. మీ విద్యార్థి, మీ పిల్లలు ఎలా చదువుతున్నారు, శుభ్రంగా చదువుతాడా లేదా, అది వాచ్ చేయవలసిన బాధ్యత, తెలుసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది తల్లిదండ్రులుగా. అది మనం చేయవలసిన బాధ్యత కూడా మన తల్లిదండ్రులదే. కాబట్టి ఆ మీటింగ్ కూడా కార్యక్రమంలో మన విద్యార్థి చదువు కోసం ఆ ప్రోగ్రెస్ చదివి వినిపిస్తారు అన్ని సబ్జెక్టులో కూడా. అది తెలుసుకొని మన పిల్లాడికి మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. అదే ఆ మీటింగ్ రాకపోతే మన పిల్లాడు ఎలా చదువుతుందో తెలియదు కదా మనకి. అది మీరు గుర్తించవలసిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్. వాలంటీర్స్ మాత్రమే ఉండండి, మిగతా వాళ్ళందరూ కూర్చోండి. వాలంటీర్స్ మాత్రమే నిలబడి ఉండండి, మిగతా వాళ్ళందరూ కూర్చోండి. కుమారి మేడం పూజ సామాగ్రి అమ్మ ఒక్కసారి ఇలాగిట్రండి. డి వరలక్ష్మి గారు పూలమాలతో అలంకరించవలసిందిగా కోరుతున్నాం. వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా ఆ విగ్రహం వద్దకి రావాల్సిందిగా సవినీయంగా కోరుతున్నాం. రమణశంకర్ సార్, రమణశంకర్ సార్. చౌచి